పార్టీలో అంతర్యుద్ధం మరోసారి రచ్చకెక్కింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. దాంట్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని చెప్పి పదే పదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తోంది. అనేక సార్లు అనేక అంశాలపైన కూడా ప్రస్తావిస్తూ మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు దానికి మరింతగా బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఆరోపణలకి మరింతగా ఆజ్యం పోస్తున్నాయి ఈ వ్యాఖ్యలు. సో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ పటాన్ చెరులో నిత్యం కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్తో అనేక విభేదాలు కూడా ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డికి తరచుగా మనం చూస్తున్నాం, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ అయినా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవాలంటే కూడా రోడ్లకు ఎక్కినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ రకంగా కొనసాగుతూ ఉండగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏకంగా కాంగ్రెస్ని ఉద్దేశించి నేను మాట్లాడలేను ఆ మాట, మీరు ఒకసారి డెఫినెట్గా పరుష పరజాలాన్ని ఉపయోగించాడు. అయినా కాంగ్రెస్ పార్టీని చాలా తేలికపాటిగా కూరలో కరివేపాకు అంటూ ఉంటాం, అంతకంటే హీనంగా, అంతకంటే ఘోరంగా, అంతకంటే దారుణంగా కాంగ్రెస్ పార్టీని తీసిపారేశారు గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని పరుష పరజాలం ఉపయోగించి ఆయన మాట్లాడిన పరిస్థితి కార్యకర్తల ముందు. పారానగర్ డంపింగ్ యార్డ్ విషయంలో స్థానికులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా అని చెప్పి డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అడగడంతో తాను కాంగ్రెస్ పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ అంటూ తేల్చేస్తూ కాంగ్రెస్ ఉద్దేశించి చాలా పెద్ద మొత్తంలో ఇక నేను మాట చెప్పలేను, అందుకే నేను దాన్ని పదే పదే దాటవేస్తున్నాను. అటువంటి పరుష పరజాలం ఉపయోగించి మాట్లాడారు ఆయన. అనర్హత వేటుకు భయపడే ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆడియో వీడియో వైరల్గా మారింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలోనే కాంగ్రెస్లో ఆయన కండువా కప్పి జాయిన్ అయిపోయారు. గత కొంతకాలంగా ఆయనకి కాటా శ్రీనివాస్కి మధ్య కొంత వివాదాలు కొనసాగుతున్నాయి. గత నెలలో కూడా మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ధర్నా చేపట్టారు. తాజాగా రేవంత్ ఫోటో లేదంటూ క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా వారంతా చొచ్చుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మరోసారి మహిపాల్ రెడ్డి రకంగా మాట్లాడడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఒకసారి మహిపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. కాదన్నా కాంగ్రెస్ లో ఉండడం వల్ల అట్లా లేట్ అయింది కానీ చెప్పాలి. తప్పైంది కాంగ్రెస్ లో కాదన్నా కాంగ్రెస్ లో ఉండడం వల్ల అట్లా లేట్ అయింది కానీ చెప్పాలి. తప్పైంది. రైట్, అక్కడ డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి విషయంలో కొంత చొరవ తీసుకోవాలని అక్కడ వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ అన్న మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు కదా అని చెప్పిన నేపథ్యంలో ఆయన నేను కాంగ్రెస్ పార్టీ లేను, నేను పక్కా బీఆర్ఎస్ వాది, అదొక లడ్డూల పార్టీ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఇంకా నేను మాటల్ని ఎగ్జాక్ట్గా మీకు చెప్పదలుచుకోలేదు. అటువంటి వ్యాఖ్యను ఉపయోగించారు మహిపాల్ రెడ్డి. దీంతో ఒక్కసారిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బగ్గుమంటున్న పరిస్థితి. ఇప్పటికే పటాన్ చెరులో గొడవలకు సంబంధించి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కొంత ఆవిడ పరిగణలో కూడా తీసుకుని తెలుస్తోంది, ఆవిడ దృష్టిలో కూడా తెలుస్తోంది. త్వరలోనే ఒక పిఎస్సి నివేదికను తయారు చేయమని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి ఇద్దరి మధ్య సమన్వయం చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఆయన నుంచి ఒక నివేదికను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీనాక్షి నటరాజన్. ఆ తదుపరి ఏం చేస్తారో చూడాలి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఆయన పైన ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి గూడెం మహిపాల్ రెడ్డి నిత్యం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రోజు నుంచి కూడా అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి నచ్చడం లేదు, వారిద్దరి మధ్య పొసగడం లేదు. ఈ నేపథ్యంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఒకసారి ధర్నా జరిగింది. ఆయన కాంగ్రెస్ అసలు కార్యకర్తలు పట్టించుకోవడం లేదంటూ ఇంకోసారి ధర్నా జరిగింది. ఇలా నిత్యం ధర్నాలు యుద్ధంతో కొనసాగుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీ పైన పరుష పరజాలం ఉపయోగించి ప్రస్తావిస్తూ మాట్లాడారు ఆయన. ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు, భావిస్తున్నారు. కానీ ఆయన నేను పక్కా బీఆర్ఎస్ వాదిని అంటున్నారు. ఇంతకైనా కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్టా, ఆయనపై ఎటువంటి చర్యలు ఉంటాయి? ఎగ్జాక్ట్లీ కాస్త గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి వివాదాలు
చుట్టుముట్టుకున్నాయి పటాన్ చెరువు కాంగ్రెస్ లో. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నటువంటి వారి కోసం, బలోపేతం చేస్తున్నటువంటి వారిని అసలు పట్టించుకోవట్లేదు. గూడెం మైపాల్ రెడ్డి జాయిన్ అయిన తర్వాత అసలు ఆయన జాయిన్ అయింది ఆయన స్వార్థం కోసం జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన తమ్ముడు పైన ఆయన క్రషర్, ఆయన చేస్తున్నటువంటి వ్యాపారాల పైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంది. జైలుకు వెళ్లారు. డైరెక్ట్ గా గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇంకా తదుపరి తీవ్రమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఆస్తుల విషయంలో, గతంలో చేసిన అక్రమాల విషయంలో, వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఆయన పైన చర్యలు ఉండొద్దు అనేటువంటిది అధికార పార్టీలోకి వెళ్లారు. వెళ్ళినప్పటి నుంచి జరుగుతున్నటువంటి తీరు పైన తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి. అక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ ని ఆయన వర్గీయులని వ్యతిరేకిస్తూ వస్తున్నారు గూడెం మైపాల్ రెడ్డి. ఈయన వర్గీయులంతా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో గూడెంతో పాటు వారికి పెద్దపీట వేస్తూ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వారిని పట్టించుకోవట్లేదు. సమీక్షలకు కానీ, రివ్యూలకు కానీ, అధికార కార్యక్రమాలకు కానీ, ఇంకా శంకుస్థాపనలకు కానీ ఇలాంటి అభివృద్ధి విషయాల్లో కూడా వీరిని పరిగణలోకి తీసుకోవట్లేదు. కనీసం పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాల్లో కూడా వీరికి కనీసం ఇన్ఫార్మ్ చేయట్లేదు. సో అప్పటి నుంచి వివాదం మొదలైంది. పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతా ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ కాక రేపడంతో అక్కడ గూడెం మైపాల్ రెడ్డి కూడా కాస్త అసహనంతో ఉన్నారు, తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. సో పార్టీలో ఇమ్మడలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో విషయంలో వివాదమైంది. అప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గూడెం. నా ఇష్టం ఎవరు ఫోటో పెట్టుకోవాలో కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటానటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక డంపింగ్ యార్డ్ కోసం వెళ్ళినటువంటి కొంతమంది కార్మిక నేతలతో ఆయన మాట్లాడినటువంటి తీరు వివాదాస్పదం అవుతోంది. సో ఏదున్నా గూడెం మైపాల్ రెడ్డి ఓపెన్ గానే మాట్లాడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అర్థం అవ్వట్లేదు, సీనియర్ నాయకులకి, పై స్థాయిలో నాయకులకు అనేటువంటిది పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గూడెం ఇంత బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తున్నారు అనేటువంటిది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరువు నాయకులు రీసెంట్ గా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన రేపుతున్నటువంటి కాకని తట్టుకోలేకనే గూడెం పార్టీ వీడాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు 15వ తారీఖు రోజున గూడెం మైపాల్ రెడ్డి సోదరుడి పెళ్లి ఉంది. సోదరుడి కొడుకు పెళ్లి ఉంది. గూడెం మైపాల్ రెడ్డి సోదరుడి కొడుకు పెళ్లి 15వ తారీఖు రోజున. 15వ తారీఖు రోజు తర్వాత ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే మధు అంత ఈజీ అనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వెళ్ళడం సాధ్యమవుతుంది అనుకోవాలా? బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ వెళ్ళిపోయిన వారిని వెనక్కి తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పి కరాఖండిగా కేసీఆర్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మైపాల్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిలో ఉన్నారని, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మధ్య పొసగడం లేదని, ఏదో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తిట్టి బీఆర్ఎస్లో చేరుతాను ఈజీగా చేర్చుకుంటారనుకుంటున్నారా? అంటే అది పాసిబుల్ అవుతుందా? అంటే మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయం వేరు, కానీ గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ కి సంబంధించిన అధిష్టానానికి తెలిసే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారనేటువంటి చర్చ ఉంది. గూడెం మైపాల్ రెడ్డి హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడు. ఒక రకంగా అసలు గూడెం మైపాల్ రెడ్డి హరీష్ రావుకి చెప్పకుండా ఏం పని చేయడు అనేటువంటిది అందరికీ పార్టీలో ఉన్నటువంటి చర్చ. అందులో భాగంగానే హరీష్ రావు అనుమతితోటే పార్టీ అధిష్టానంతో, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడున్నటువంటి కేసులను, ఒత్తిడిలను, ఇతర ఇబ్బందులను ఓవర్కమ్ చేయడానికి, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి విషయంలో కూడా ఆయనను అందులోకి బీఆర్ఎస్ పంపిందనే చర్చ కూడా క్షేత్రస్థాయిలో ఉంది. ఇవన్నీ తెలిసినా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు గూడెం మైపాల్ రెడ్డిని, గూడెం మైపాల్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి నాయకులు ఎవరు అనేటువంటిది కూడా చర్చ సాగుతుంది. మనం చూసాం గతంలోనే విప్పు ఆది శ్రీనివాస్ చర్చించారు. దాంట్లో గతంలో మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఆది శ్రీనివాస్ కానీ ఒక క్లారిటీ ఇచ్చారు గూడెం మైపాల్ రెడ్డికి. నెక్స్ట్ వచ్చేటువంటి ఏ రకమైనటువంటి ఎన్నికలున్నా పార్టీకి సంబంధించినటువంటి ప్రాధాన్యత అంశాల్లో కాటా శ్రీనివాస్ గౌడ్దే పై చేయి ఉంటుంది. కాటా శ్రీనివాస్ గౌడ్ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు పార్టీ పరంగా. అక్కడ మీరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరకే, మిమ్మల్ని అధికారమైనటువంటి కార్యక్రమాలకి మాత్రమే పరిమితం చేస్తాం. నియోజకవర్గంలో కాంగ్రెస్ లో ఇబ్బంది జరగొద్దంటే మాత్రం నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, పటాన్ చెరువులో పార్టీ నిర్ణయాలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కానీ ఇవన్నీ కాటా శ్రీనివాస్ గౌడే చూసుకుంటారు అనేటువంటిది పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ నుంచి సమాచారం ఆది శ్రీనివాస్ గూడెం రగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి ఈ వ్యాఖ్యల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్తున్నారు కాబట్టి, ఈ 10 మందిలో ఆయన కూడా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి పైన? అంటే ఆయన పైన షోకాజ్ నోటీసులను జారీ చేసే అవకాశం ఉంటుందా?
అంటే షోకాజ్ ఇచ్చే పరిస్థితి లేదు. టెక్నికల్ గా వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే, ఎందుకంటే వాళ్ళు ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తింపు లేదు. ఒకవేళ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయితేనేమో వాళ్ళు పార్టీ పరంగా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అసలు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనేటువంటిది టెక్నికల్ గా అసెంబ్లీలో కాంగ్రెస్ గుర్తిస్తుంది, అధికార కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పార్టీ పరంగా ఇచ్చేటువంటి పదవులు కానీ, నామినేటెడ్ కానీ, తర్వాత రేపు ఫ్యూచర్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చేటువంటి టికెట్ల విషయంలో గూడెంకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కాటా శ్రీనివాస్ గౌడ్ కి వాళ్ళని నిర్ణయం తీసుకుంది. ఇందులో కాటా శ్రీనివాస్ గౌడ్ పైచేయి సాధించారు. రీసెంట్ గా మీనాక్షి నటరాజన్ ముందు కూడా ఇదే అంశాన్ని పెట్టారు. ఆయన వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ ముందు పెట్టారు. మీనాక్షి నటరాజన్ కి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్ని ఆధారాలు చెప్పారు, విషయం చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుంది, దీనివల్ల తీసుకున్న గూడెం చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల దాన్ని అరికట్టండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో పార్టీ పూర్తిగా కాటా శ్రీనివాస్ గౌడ్ కి మద్దతుగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తాం. సో ఇవన్నీ పరిణామాలు గమనిస్తున్న గూడెం మైపాల్ రెడ్డి త్వరలోనే ఏప్రిల్ నెల కంటే ముందులో లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. యాక్చువల్ అయితే కొన్ని రోజుల కిందనే జరగాలి, పెళ్లి ఉంది, తమ్ముడి కొడుకు పెళ్లి ఉంది, కాబట్టి ఆయన జాయిన్ కావాలి. రీసెంట్ గా జరిగినటువంటి ఎంగేజ్మెంట్ కి కూడా హరీష్ రావు హాజరయ్యారు. గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు ఎంగేజ్మెంట్ ఏదైతే దానికి హరీష్ రావు హాజరయ్యారు. సో బీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ మంచి పార్టీ అని చెప్తా ఉన్నారు ఆయన స్థాయిలో. అంటే కొంత పార్టీలో చేరగానే ఆయన కేసుల విషయంలో కొన్ని సైలెంట్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆ కేసులని మళ్ళీ తిరగదోడే అవకాశం కనబడుతోందా? అంటే ఇప్పుడు కొంత పార్టీలోకి వచ్చారు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి తన తమ్ముడు పైన ఆయన పైన ఆ క్రషర్ వివాదాలు కానివ్వండి, భూ కబ్జా వేరే ఆరోపణలు కానివ్వండి, ఇవన్నీ తిరిగి తెరపైకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇవే కాదు, ఈడీ కేసు కోసం కూడా గతంలోనే కేసు కూడా కొంతమంది లెటర్ రాశారు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రషర్ వివాదంలో కానీ, కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన కొన్ని వివాదాస్పద భూముల విషయంలో కేసులు ఫైల్ అయ్యాయి మీద ఆల్రెడీ గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు జైలుకు వెళ్లేసి వచ్చారు. అది పక్కన పెడితే ఆయన పైన చర్యలు తీసుకోవాలనేటువంటిది బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి పడాన్ చెరువు నియోజకవర్గం బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి మరొక నాయకుడు కూడా ఈడీకి కంప్లైంట్ చేశారు డైరెక్ట్ గా. సో ఒకవేళ ఫ్యూచర్ లో ఆ కేసు కూడా రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. రైట్. సో మొత్తం మీద గూడెం మైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గూడెం మైపాల్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ పరజాలం ఉపయోగించి మాట్లాడారు ఆయన. ఈ నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఒక లడ్డూలో పార్టీ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే ఆయన పైన ఎటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకునే అవకాశం లేదు, ఎందుకంటే టెక్నికల్గా ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న టెక్నికల్గా. సో తిరిగి ఆయన మళ్ళీ అఫీషియల్గా కేసీఆర్తో కండువా కప్పించుకొని బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం కూడా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇది త్వరలోనే జరిగే అవకాశం ఉంది. ఇది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బిగ్ మార్క్గా చూడాలి, ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది. అయితే గతంలో ఆయన పైన అనేక కేసులను ఈడీ కూడా ఏకంగా రంగంలోకి దిగి ఆయన పైన విచారించింది, ఆయన తమ్ముడిని కూడా జైల్లో వేసింది. ఇవన్నీ తప్పించుకోవడం కోసం మాత్రమే కాంగ్రెస్లోకి వచ్చారన్నట్టుగా చాలా క్లియర్గా పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తున్నట్టుగా ఊరుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన బహిరంగంగానే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే తిరిగి ఆయన కేసులు మొత్తం కూడా తిరగదోడి మళ్ళీ లోపల వేసే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. ఒకసారి మళ్ళీ వినండి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడారనేది. కాదన్నా, కాంగ్రెస్ లో ఉండడం వల్ల అట్లా లేట్ అయింది అని చెప్పాలి, తప్పైంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.